జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానామ హయగ్రీవం వాస్మి వెంకటాచల సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన్ వెంకటే సమో దేవో న భూతో న భవిష్యత్. తిరుపతి దేవస్థానం మార్గళి మాసంలో ధనుర్మాసం అంటారు. ప్రతి సంవత్సరం కూడా మేము తిరుపతి వస్తూ ఉంటాము. కానీ చాలా రోజుల తర్వాత ధనుర్మాసంలో వచ్చామండి. ఇది కూడా శనివారం, చాలా పర్వదినం. అదేవిధంగా 13వ పాశురము మార్గళి మాసంలో రేపు ఉదయం దర్శనం కూడా ఉంది. స్పెషల్ దర్శనం ఉంది. బ్రాహ్మణ కుటుంబాలకి ఆ దర్శనం కూడా చేసుకుంటాం. ఈరోజు విశేషమైనటువంటి రోజుగా భావిస్తున్నాం. ఆ దేవదేవుడిని దర్శనం చేసుకోవడం నాకు చాలా విశేషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. స్వామివారి యొక్క కైంకర్యంలో భాగంగా ఉదయం మనవడి అన్నప్రాశన మహోత్సవాన్ని టీటీడీ కళ్యాణ మండపంలో జరుపుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు స్పెషల్ దర్శనం ఒకటి ఉంది. రేపు ఉదయం 4 గంటలకు 14వ పాశుర సమయంలో టీటీడీ శ్రీ 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 శ్రీదండి శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామి వారు ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవలో మాకు అవకాశం లభించింది. కాబట్టి చాలా 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 సంతోషంగా ఉంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి ధనుర్మాసంలో దర్శించుకోవడం చాలా విశేషం. ఓం నమో వెంకటేశాయ. శివం భూయాత్.